దుంకుతారా బౌండరీ గుడ్ షాట్ చూడన్న బ్యాటింగ్ అన్నా బౌలింగ్ బాయ్ ఒకటి బ్రేకప్ కూడా కరెక్ట్ యావరేజ్ స్టూడెంట్ రేట్ బిలో ఎంతరా రోజు నాకు మాట్లాడదు ఫోర్త్ ఇయర్ కాక 7.15 ఉంది ఒక లాస్ట్ హైయెస్ట్ ఎంత మొన్న థర్డ్ ఇయర్ లో 9.1 వచ్చింది 3.2 రాకపోతే 3.1 ఎంత వచ్చింది రాలేగా లాస్ట్ 8.1 టోటల్ ఎంత ఉంది చెప్పు ఫస్ట్ 7.7 నువ్వు ఫోర్త్ ఇయర్ అది నాకు వస్తుంది వస్తుంది చూడ వీడియో నుండి కూడా ఇంత వీడియో లేకపోతే ఇంకా అంతే చెక్ చేస్తుంది ఈ గ్రౌండ్తో ఎడ పడుతుంది తెలిసిగా ఎడ పడుతుంది తెలిసిగా ఈ గ్రౌండ్ ఇక్కడ ఎంత ఎట్లా పడుతుంది అన్న మొత్తం రుచి నువ్వేం చేస్తూ చెప్తారు కాబట్టి రాజా గేమ్స్ ఆడి చెప్తానే ఫోన్ ఏం చెప్పు ఏం చేస్తారా అరే సవాల్ నువ్వు వీడుంటే వీడితో మాట్లాడతావు ఇంతకు ముందు ఎప్పుడు పాతప్పుడు అన్నారు వాళ్ళు మరి ఇప్పుడు ఎవరు లేదా సినిమా చూడవా చూస్తే ఓకే అంటే నేను రన్నింగ్ అన్నా మంచి ఇంప్రూవ్ అయినా ఇంత మొన్నటి అన్న అంటుండే ఇప్పుడు రా అంటున్నావు కదా బ్యాడ్ ప్రాబ్లం ఇష్టం అడుగు
గోవారా అదే పోరా పోయి అట్లేం సిచ్యువేషన్ ఉంటే అది గోవా అట్లేం కొట్టంటే కొట్టాలి సమాధానం చూడండి కొట్టునేమో లేదు చెట్ల కొట్టిపోయింది కొట్టినా ఇప్పుడు ఏమైనా మొత్తం ఇన్స్టాలో చూసింది మేము మొత్తం నేను నాకు సమాచారం నువ్వేరా వాడు అంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామే ఫస్ట్ ఇంట్లో రీల్ చేయలేదురా సమాధానం చేద్దాం ఇప్పుడు చేద్దాం అంతే మనో చేస్తాడు బౌలింగ్ అప్పుడు బాగున్నా చేస్తాను పెట్టుకుంటాను నేను వేస్తాను మన ఫేస్ బౌలర్స్ వేస్తే వాడు మంచిగా ఆడతాడు స్పిన్నర్స్ అవుట్ అయిపోతాడు అందుకని నైస్ అన్నది ఫేస్ బౌలర్స్ స్పిన్నర్స్ అప్పుడు రీల్స్ చేస్తావా అయితే చేస్తావు అంటే నువ్వే ఓపెనింగ్ బౌలింగ్ న్యూ బాల్ బాల్ పోయింది అన్న బాల్స్ లేవు బాల్స్ లేవు అసలు ఓల్డ్ బాల్ ఉంది లేదు ఓల్డ్ బాల్ ఇది అదే వేరే లేవారా మంచి ఇంకా లేవు అసలు ఇంకేం లేవు అది ఒక్కటే బాల్ ఇక డబ్బా ఖాళీ అది ఎడకెళ్ళి పడ్డది ఇదా ఎవరిది అన్నది మన దాంట్లో బౌలింగ్ చేసిన దాంట్లో ధను అన్న ధను అన్నది ఇప్పుడు ఆయన హాజీపూర్ ఫోన్ చేసి ఆయన పిలుస్తున్నాడు
నగి 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 అరే బాల్ తీసుకోవాలి కొత్త బాల్ తీసుకోవాలి నగి కదా నా సువర్ణ చూడన్నా నన్నేమని అంటే పచ్చాడు అదేమన్నా కొట్టుకొని నేను ఆపుతా కానీ నన్ను కొడితే నేనేం చేయలేదు రూమ్లో ఉన్నాయంట కదా బాల్ కావాలా బాల్ చూసిన తర్వాత బాల్ ఆయన అరే అవుతారా బాల్ ఇస్తారా ఎడిపోతున్నాడు బాల్ ఎడిపోయింది అని ఎడిపోతున్నాడు అరే గయా గయా నాగేష్ గయా నాగేష్ గయా లే వల్లనా ఎంత అలవాటు అయిపోయింది అసలు అట్లా ఇట్లా ఎవరినో ఇట్లా అని అని ఇప్పుడు అక్షానం తెగుతుండే వాళ్ళనే అక్షానం తెగుతుంది అన్నకు పెళ్ళి అయ్యేది హర్ష నీ బాచోడు ట్యాక్స్ తీసారన్నా క్యారవల్ పాప్కార్న్ ట్యాక్స్ పాప్కార్న్ అది మా రిలేటివ్ అంటే ఎడ్డు మడ్డది మళ్ళీ ఏదో కంపెనీ వాష్మోని కూడా ట్యాక్స్ వేసేటట్టు అదే కదా లేకపోతే ట్యాక్స్ వేసి కానీ కారు సెకండ్ హ్యాండ్ అమ్ముకున్న ట్యాక్స్ వేస్తుంది అదే చూసుకోరన్నా చూసుకోరన్నా the kind of practice you are doing. చెప్పరా సమయం ఇప్పుడు వాటి గురించి మాట్లాడితే ట్రాఫిక్ గురించి ఫైనల్ ఒకటి వచ్చింది ఫైనల్ చెప్తాను అంతే ఏమంటే ఫైనల్ ఇంకో ఎండింగ్ చెప్పన్నా ఇన్నింగ్స్ ఉన్నాయి ఒకసారి మ్యాచ్ సిరీస్ గెలిపించి లెక్కలే లేదని తెలుసా 11 వరల్డ్ కప్ ఫైనల్ చేసినట్టు ఆయన మాకు రన్నర్స్ వస్తుండే ధోని లేకపోతే ఇలా ఏమని ఇంకోటి చెప్తాను రన్నర్స్ వచ్చినా ఓకే నీలాంటి వాళ్ళు ఉండాలి ఆయన లేకపోయినా అంటున్నా నేను ధోని కొట్టకపోయినా ఇంకా ఆయన కాకుండా ఇంకా చెప్పండి కంట్రోల్ చేసేది కెప్టెన్ వరల్డ్ కప్ ఇంకొక మ్యాచ్ క్యాప్టెన్సీ ఇచ్చి మనం ఆడాలి రా అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో క్యాప్టెన్సీ అట్లేం లేదు చేయలే ఏం చేసిండు ఇప్పుడు ఎవరు ఓడిపించిండు ఒకటనే గెలిచిందా ధోని వాళ్ళు ఓడిపించినాడు ధోని వాళ్ళంట అంత కష్టపడి నీకు ఆడవద్దనే వచ్చింది ఇంకా అని ఎట్లా చూసిన అవసరం అప్పుడు వదలడం బాల్స్ అవి
అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా ధోని అట్లనే ఆడుతుంది కదా, లాస్ట్ లోనే కొడతాడు ధోని, ఫస్ట్ లోనే ఇంకేదో ఊపాలంటే అందరూ ఊపుతారు ధోని. ఎందుకంటే జడ్డు అటాకింగ్ చేసినాడు గేమ్ ఆపింది అంతే. అప్పుడు ఇంకా 55 జడ్డు అటాకింగ్ చేసింది వాడికి వెళ్ళి రొటేట్ 100 ఓకే అది కూడా కొట్టాలి అన్న వరల్డ్ కప్ లో 70 కావాల్సిన మ్యాచ్లు కొట్టాలి. వరల్డ్ కప్ లో 50 కొట్టకుండా T20 వరల్డ్ కప్ అది ఒకటే మ్యాచ్ కొట్టిండు, ఇప్పుడు మరి వేరే మ్యాచ్లు కొట్టలేదు చెప్పి. ఓకే మరి ఒప్పుకున్నారు మీరు ఒప్పుకున్నారు అయితే నేనేమన్నా ఇప్పుడు షాట్ అన్నా ఫైనల్ కొట్టి క్రెడిట్ తీసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు కోహ్లీ కూడా ఒకే ఫైనల్ కొట్టి మరి ఒప్పుకున్నా గొడవ అంటున్నారా అంటే గొడవ గొడవ పెట్టారు ఆడేసింది. అది నువ్వు ఆపేరా బ్యాటింగ్ అన్నా కాదు అదే సోహన అదే అన్న కావాలి ఎల్లి మరి జెలసీలోనే ఉంటుంది. అన్నా నీకేం కావాలి హెయిర్ ఫాల్ ఉందంట. అది చూడు ఒకసారి ఆ రీల్ చూడు ఒకసారి. నేను వేసుకోవాలి నెక్స్ట్. నాకు ప్యాట్లు కావాలి వేసుకోరా వేరే వాళ్ళు. ఇగో ఇక్కడ తేజ్ గారిని వేసుకుంటారు. మనోజ్ వేసుకో ఉన్నాయి కదా. అవి ఇక నాకు టైప్ కూడా అవుతుంది. ఏం కావాలి ఇంకా మంచిదిగా. అన్న అవుతుంది అదే అన్న వేసుకోరా అశోక్ అన్న వాడతా అన్న ఇక్కడ వచ్చాయి. కొడతాను అన్ని అంత బయట తెచ్చినాడు ఇంత నీ బ్యాట్ వచ్చిందా? అదే కదా వచ్చింది బ్యాట్ ఇద్దరికి వెళ్ళి. అదే కదా ఇంకోటి రాండి తెచ్చేస్తారు. వచ్చిందే మొన్న హ్యాండిల్ రిప్లేస్మెంట్ 1200 మళ్ళీ నా ప్యాడ్ మళ్ళీ గెట్టింగ్కి 200. దీనికి గ్లౌ రీప్లేస్ 500 అవుతా అంటారు కానీ ఏడు ఉంటాయి అన్నమాట. సజ్జలోనే పోతే ఆడిన పక్కన నాకు కూడా చేపించేసారా ఉంటే గ్లౌజ్ ఇస్తా. ఆడ వేస్తే సత్య పక్కన ఉంటుంది అంట. సజ్జ అయినా తెలుసు కింద సజ్జ ఉంటుందా కింద వేసుకొని లెఫ్ట్లో ఒక షాప్ ఉంటుంది. అదే ఆడ ఏదో ఉంటుంది అంట. బ్యాట్ రిపేర్ ఎట్లున్నాయి బ్యాట్ రిపేర్ చేస్తాడు గ్లౌ రిపేర్ చేస్తాడు. నా గ్లౌస్ ఇస్తారా వచ్చి చేపిస్తాను. అడుగుతాడా ఉందంటే షాట్ షాట్ అన్నా ఇంకో పార్ట్స్ ఉన్నాయి అని తెచ్చుకోమన్నాను. షాట్ 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 అన్నా మలేషనా लैपटॉप मेरा गेम
నీ వేరే పాటలో నేను చెప్పా చిన్న ఉన్నాడు లేవు మంచిగా ఉన్నాడు ఏది ఇక్కడ రాకే ఉన్నాడు అడగడానికి నేను మ్యాచ్ చక్కగా Aning kanda. Guduan ba. బైక్ లో నేను జాయిషానే లేనా చూడన్నా ఎవరి కోసం మీరు కొట్టుకుంటారు ఇది ఎప్పుడు మరి సిరీస్ వాళ్ళు వేసినారా సిరీస్ అట్లా లైవ్ డబల్ ఇది ఫోర్ ఎపిస్ అయిపోతుంది కదా డబల్ ఇది తెప్పిద్దామని అనిపించింది నార్మల్ 4 వేసుకోవడం ఇది వేసుకోవడం బ్యాడ్ గేమ్ చేసుకోవడం ఏదో కూడా అనాలి ఇప్పుడు పాపం బ్యాట్ ఎట్లా ఉందనే క్యారీ కాదు అన్నది గట్టిగా బయట పోయేదానికి క్యారీ అయితే మంచి బ్యాట్ ఉంటే క్యాచ్ లేదా ఇట్లా ఇట్లా అవ్వదు ఇక్కడ నీ పెట్టుకుంది అరే నువ్వు ఏదో వద్దు నేను బ్యాటింగ్ బ్యాట్ అన్న ఆడుంది కరెక్ట్ అరే 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 పట్టు షార్ట్ తీసేది ఇదంటే వద్దు మార్నింగ్ కొట్టింది నువ్వు కొట్టాను ఫిఫ్టీ కొట్టాకి ఇట్లాను కొట్టాలి కదా అంటావు నీ లక్కీ నేను లక్కీ వేస్తున్నావు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అట్లయితే నీకు తెలుసు నువ్వు దక్కిచ్చేవాళ్ళు మళ్ళీ అయినా వేసి అన్న తీసుకుంటాను బయటకు పోయా బాల్ తీసుకోరా మొత్తం ఆడాలి మ్యాచ్ బాల్ స్కోర్ 42 ఎంత స్కోరు అవుట్ అవుతుంది సాయి ఇట్లానే చేసి లాగండి మ్యాచ్ అంటే నువ్వు మొత్తం ఇంకా 4-5 బ్యాట్స్మెన్
కోరుతున్నారా మన గంటకి వచ్చి ఏంటంటే బాల్ వేసేటప్పుడు బాల్ మాట్లాడలేదు వేసేప్పుడు మాట అవుట్ అంటారు బాల్ వేయకుండా బ్యాట్ తీసుకోవడానికి ఎంగేజ్ ఉంది దుకాణంలో పోయినా 3 ఆయన మీదకి మరి కొడుతావు అనుకోని మన ఊరికి వచ్చి మరి మాట్లాడితే ఊరుకుంటారా ఆప్తా ఆపే కూడా వచ్చింది ఇంకో 3-4 ఉంటుంది. ఏమైనా ప్లేయర్ అయ్యా నాకు ఇరా ఒకటి ఇందాక బాగా ఆలోచిస్తుంది ఇప్పుడు అయిపోయినాయి అంటాడు అయ్యా పొద్దున కొట్టాం గమ్మాను ఉన్నాయి ఆనందం పెద్ద ప్లేయర్ గమ్మ అనుకుంటే తెచ్చుకున్నాను నువ్వు పొద్దున అన్నా కదా నేను ఇదేమో ఏంద్రా ఇది బ్యాటింగ్ రే ఇదిగో అన్న బౌలింగ్ నైస్ బౌలింగ్ బాయ్ మొత్తం ఆడాలి సార్ రే అంత దగ్గుతున్నావు సెంటర్లో వేసుకోగలదు ఇది. అవును అది బ్లూ ఉంది సార్ తింటుంది అందుకనకి అండి ఉన్నదానా ఎవరు వద్దు పాపం. వెనకాల నుంచి అడిగిన వాళ్ళు ఇప్పుడే 50 అంటారా 49 అన్న అంతేనా 48 అన్న ఎంత పట్టాలి ఎంత 120. 6 అవర్స్ అయినా ఏమో 50లో ఉంటుంది 14లో ఉంటుంది 14లో ఉంటుంది సార్ బాగానే ఆడతాడు మనం మంచి ప్లేయర్ వాడు నాకు ఇంకా 1 2 3 4 5 అందులో చిన్న చేయగలుగుతాడు కొట్టగలుగుతాడు అన్న కూడా కోహ్లీ లాంటి ఫామ్లోనే ఉన్నాడు అందరి రన్ చేస్తాడు అన్నట్టే చేసిన అన్న చేయలే ఎప్పుడు నాకు రన్అట్ చేసిన కీపింగ్ చేయలేదా అరే లైట్ వదిలేసేది ఈ చూడు ఎట్లా ఉంటుంది అసలు సాయి సెంట్ ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు ఏమన్నా ఆడ అమ్మాయిలు కొట్టిండి ఇప్పుడు అమ్మాయితో డేట్ కౌశిక్ వాట్ ఈస్ దిస్ అన్నల్ని అక్కలు చేస్తాడు పోయి అదే అన్న మొన్న కూడా ఆ మ్యాచ్ దగ్గర కూడా సెంట్ కొట్టాడు బ్యాటింగ్ వెళ్ళి. చెప్పినది కొడుతుండే అదే ఆడ వెళ్ళి బౌలర్స్ ని పడేద్దాం. కీపర్ని సెడ్యూస్ చేస్తున్నారా ఒకటి కొడుతుంది మెల్ల మెల్ల వేసుకో ఏం కాదు. ఎట్లా చేస్తున్నారు ఇంకా ఉన్నారు ఇక్కడ రెడీ అయ్యాలి ఫాస్ట్ ఫాస్ట్ వేస్తున్నాను ఇది మళ్ళీ అన్న మంచిగా ఆడుతున్నాడు మధ్యలో ఓవర్కో బౌండ్ చేస్తే అది పై వస్తున్నాను కౌశిక్ అని పంపించారు సార్ అయితే అరే నువ్వు నుంచోరా పై నేను కూర్చుంటా నెక్స్ట్ నువ్వు పోయేటోని కూర్చుంటాడా ఆడ ఇవ్వడనలే సాధింగ్ నువ్వు అసలు ఇంకా టైర్లు ఉన్నాయా జరుగుతుంది అట్లానే ఉంటాయి అనుకోండి పెద్దోడా నాకన్నా అంటే నీకన్నా మళ్ళీ నాకు గ్లౌజ్ ఉన్నాయా 23 కదా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా కీపరా స్టార్టింగ్ ఆడు ఏం కాదు ఆడు సమా టేక్ యువర్ టైం బాయ్ సాయిషనా పెట్టుకున్నాను అది తీసుకోవచ్చు ఆన్ చేసుకోలేదు నేను వస్తే ఎట్లా నువ్వు రాకపోతే అది అంతమంది కాదా వాళ్ళే తీసుకొచ్చినప్పుడు చిన్న గ్లౌజ్ వద్దా చిన్న గ్లౌజ్ ఉన్నాయి తీసుకో అందుకు చిన్న పట్టాను వేసుకోరా బాయ్ అరే మళ్ళీ నేను ఎట్లా వేసుకుంటా అరే ఎవడో కూడా వస్తారు కదా అన్న సరే ఆడ ఎస్జీ ఉన్నాయి కదా ఒకటి బ్యాగ్ లా
మనోజ్ దాంట్లో ఉంటాయి, మనోజ్ దాంట్లో ఒక పేరు ఉంటుంది. అరే మనోజ్ గ్లౌజ్ అంటే ఎస్జీ ఉంది రా ఇంకోటి పేరు పడుకుంటా బ్యాగ్ లో ఎస్జీ గ్లౌజ్ ఉంటాయి. ఆడబడుతుంది బాగా వస్తాయి. పాట పాడుతున్నాను. బ్యాట్ అంట ఏ బ్యాట్ ఇవ్వాలరా? అరే 2 బ్యాట్లు తీసుకెళ్ళరా. అరే పోరా పోరా నువ్వే నువ్వే పోరా. నువ్వే అరే వేగంగా పోవచ్చు నువ్వే పోరా. అంటే కౌశిగాడు కూడా పోవచ్చు అసలు పెద్ద ఛార్జెస్ అవసరం. అవసరం ఉడకలేవు కదా. అరే బ్యాట్ పోయింది ఏం పాపం. కొట్టే కొట్టు మరి ఇట్లా రా కౌశిక్, ఇట్లా అయితే ఇట్లా రా బ్యాట్లు. కౌశిగాడు కొనాలి కొత్తది. వాడు అసలు ఉంటే ఎన్ని పోయేటప్పుడు తీసి పెట్టుకోపా, అవి ఆల్రెడీ ఉన్నాయి బిల్ అన్న దగ్గర. అది ఇలాంటి చాలా బ్యాట్లు మీరు మనం 7th క్లాస్ బ్యాట్లు వాడుతుండు ఇప్పటి వరకు. ఈ రోజు ఉండడానికి వాడు 7th క్లాస్ బ్యాట్లు ఎందుకుంటాడు? వాడుతుండు. రేపు పోతాడు అంటివి కదా, ఈ రోజు ఎందుకుంటాడు ఏంటి బిల్ అన్న? అంత దూరం నువ్వు వెళ్ళి తెచ్చుకో. కావాలంటే అడ్రస్ ఇస్తా. తిరిగిందా బ్యాట్? బ్యాట్ ఇచ్చిందా? బ్యాట్ ఇరగాలి. బాటం చూడరా. క్రాక్ అయింది. చూపెట్టరా ఇరిగిందా ఇది? వీళ్ళు కింద ఆడతారు. ఓ సోహన్ భాయ్, ఒకరిని స్పీడ్ ఆడమను, స్లో ఆడమను. నువ్వేం చేస్తావు? నేను ఎట్లయినా కొట్టడానికైనా పోవాల్సింది నన్ను. బలి అయితే అటు లేకపోతే ఇటు. ఏదో ప్రూఫ్ అయి ఉంటుంది అన్నాను. అది కరెక్టే అండి. నాకు సింగిల్ తీసేస్తుంది. సడన్గా షాక్ అయ్యిండేమో అన్న. అన్నింటి కళ్ళు కొడుతుంది. మొన్న కొట్టింది. బ్యాట్ పవర్ అదే మళ్ళీ బ్యాట్ ఈ బ్యాట్ పోతుండే అరే ఇది ప్రిపేర్ అయిపోయిందా సార్? చేసేస్తాడు వాడు. వాడికి ఎవరికి ఎవరు తెలుసు? వాడికి ఎవరు తెలుసు? వాడు ఇస్తాడు వెంకన్న వాళ్ళు. మనమే అన్నారు మన చేతిలో వాడి అన్ని 4 వాళ్ళకి ఏమి ఉంటుంది. మన రూపులో మన సమాజం వాడు కనిపిస్తలే సమాధానం. ఎంత కొట్టి కొట్టాలి. లోపల నాది కూడా నెట్ వస్తలేదు కదా, జియో వస్తలే లోపల ఉన్నాడు. 8 hours 61. 61 కార్ తీసుకున్నాను దాని తర్వాత మనం గమనించాలి. 65 ఉండాలి. 10 hours 60. మన 61 ఉంది 8 hours. 2 hours 78. వాళ్ళ తర్వాత 10 అవర్స్ బాగా ఆడేది. మనకు ఉన్నదే 6 కదా, మనం ఫస్ట్ 6 మంచిగా ఇంకా బ్యాట్స్మెన్ తక్కువ ఉన్నారా? నేను ఎన్ని బాల్ ఆడుతానమ్మా అంటే 5 బాల్. ఏమంటారు 5 బాల్ ఆడుతున్నాయి. 5 బాల్కి 20 రన్లు కొడుతుందా? ఇంకేం
అంటావు? మన రన్లు మనకి వచ్చేసినాయి, అంతే అంటారా? గవర్నమెంట్ రన్లు వచ్చేసినాయి. కానీ ఇంకా మ్యాచ్ అవ్వాలి. మరి ఎందుకు ఊరుకుంటాం? రిషి అరే రిషి, మ్యాచ్ అవుతుంది. 110 వెళ్ళి కొట్టరా లాస్ట్. ఎట్లయినా బ్యాటింగ్ వానికి దాన్ని వెళ్ళిపోయాడు కదా. వాడికి వచ్చంట. ఏ నీకెందుకు రాదురా? మసాజ్ మసాజ్ మసాజా? మసాజ్ నువ్వేం చేస్తావు? కౌశిక్ చేయరా మసాజ్? ఏదో తీసి ఉన్నా 8 overs 66. 8 overs ఒకటే బాల్ 0.167. ఫస్ట్ బాలే వైడ్ రిషి ఏమైతుంది అట్లా చేస్తే? ఏమో చేయమంటున్నా అట్లా. షార్ట్ బాయ్. అమ్మ 2 బాలకు పోయాను. చలో ఇంకో బాల్ వేయచ్చు. లోపలికి వచ్చి తింటా ఇచ్చినది. స్టార్టింగ్ తీసి समाज बॉल देख ले एक बार. ఎందుకురా వాటర్ అన్ని తెస్తున్నావు? దాని వల్ల బాటిల్ తీసుకొని ఇంకొచ్చేదండి. బాటిల్ అంటే కానీ అక్కడ స్టెప్ మీద బెడ్ చేయడానికి అరే జరలేరా దాని మీద పెట్టట్లే, ఆ బాటిల్ మీద హెల్ప్ చేయరా వానికి. మీ అమ్మాయి చాటింగ్ ఏం చేస్తలేదు. కాలేజ్కి వెళ్తాను. ఏం చేయాలి? బాటిల్ బ్యాటింగ్ చేస్తాను. ఆవురా రిషి, బ్యాటింగ్ ఆవురా. రాగు. ఏందన్నా టచ్ అవుతలేదు. బ్యాటింగ్ చేయవా? స్కూటీ వేసుకొని వెళ్ళి వస్తాను ఒక రౌండ్. స్కూటీయా? ఎందుకురా? వాడికి వచ్చిలే, రాదన్నాడికి వాడు కావాలన్నాడు ఇచ్చే. నా పడదింటాడు పోనీ స్కూటీ వాడు నాకు నెక్స్ట్ మ్యాచ్ కావాలరా. స్కూటీకి ఉంటే పోతే 10,000 వేలు రిపేర్ చేసుకుంటారు పోయి. కౌశిక్ వాటర్ లగ్గండి. అరే రిషి ఇంకో ఓవర్ ఉందా మధ్యలో గ్యాప్? ఒక రౌండ్ వేసుకొని వస్తాడు లాగరా. అది ఎలక్ట్రిక్ అన్న ముందు చప్పని పోతుంది. అది 9th ఓవరా? ఇది 9th ఓవర్, ఇంకో ఓవర్ ఉంది. ఉందా పెద్దమ్మ? డాడీకి వెళ్ళట్లేదు. ఏదో తెస్తుండా? లేకపోతే ఇంటికాడ ఏం తెస్తుంది? అరే నేను నా సీట్ ఇచ్చా. అరే హెల్మెట్ అంటే తీసి పెట్టరా వాడిని. ఎల్లో నువ్వు బ్యాట్స్మెన్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ వేయాలి. అట్లేం లేదు, ఎవరైతే అరే ఇక్కడ రూల్స్ అవేరా. నేను నిల్చుంటే నెక్స్ట్ పోతా అట్లయితే. వాడు ఇచ్చొస్తే వాడు వెళ్తాడు. మరి హెల్మెట్ అది వాందేనా? నాది అదే, అది వాన్ హెల్మెట్ వాన్ హెల్మెట్ వాందేది? వాడిని ఉంది హెల్మెట్. మెల్లగా మెల్లగా అదేనా? అయినా వాడు వద్దా అన్నాడు కదరా, మళ్ళీ ఒకసారి అడుగు. హెల్మెట్ కావాలా సమాజ్? కొడతా అన్నాడు రా ఇప్పుడే ఫుల్ షాట్. వద్దా అన్నాడు, మళ్ళీ వద్దా అన్నాడు. అదే నేను ఇటు వచ్చేటప్పుడు వద్దా అన్నాడు. 9 overs 75. 92 కొంచెం రైట్ టచ్. 67, మన 67 ఉంది మన 70. కౌశిక్ అంటే అయ్యింది నేను పోవచ్చు మంచిగా. అదేంది అసలు ఫాస్ట్ వస్తుంది. నీకెందుకు రా? ఆడ చూస్తున్నా, ఇక్కడ చూస్తున్నా. నేను అదే చూస్తున్నా. బ్యాక్ నొస్తే ఇందాక పోలే, ఇప్పుడు వచ్చి ఇందాక బ్యాక్ నొస్తుంటే పోతలే అసలు. ఏందని अरे टू है तो निकालो. అందుకే తీసుకో అంటున్నా పోయేటప్పుడు. గ్లాస్ ఉంది, ఎస్ఎఫ్ ఉంది, ఎస్ఎస్ ఉంది, ఇంకొకటి కాలం వేసుకొని ఒకటి వెళ్ళండి. నెక్స్ట్ వీక్ వరకు వస్తుంది. శశాన రూమ్లో 2 ఉన్నాయి. ఓవెల్ ఎస్ఎస్ ఉంది ఒకటి.
ఎక్సెస్ ఉంటుండే ట్రైనింగ్ కలిసి ఓవెల్ ఎక్సెస్ ఆరెంజ్ కలర్ ఉంటుండే అది బాగానే అయింది. అది కూడా బాగా తీసుకురామంటున్నా. తీసుకొచ్చా ఆయన లేడంట ఆయన లేడు. ఇన్ని బ్యాట్లు తీసుకురామంటున్నా ఇక్కడ పోగేస్తాను నేను. మీరు ఎట్లా అప్పుడప్పుడు వస్తారు, నేను అప్పుడప్పుడు నాకిగానే చేస్తాను. మ్యాచ్కి ఒక బ్యాట్ తీసుకుంటాను. మా మ్యాచ్ కావాలన్నప్పుడు గ్రౌండ్ తెచ్చిస్తే చాలు. మీరంతా చెప్తా గ్రౌండ్ ఆ గ్రౌండ్లో వద్దు. ఏంది మా మ్యాచ్ కావాలంటే అన్ని బ్యాట్లు ఏ గ్రౌండ్ కోసం చెప్తా ఆ గ్రౌండ్లో వద్దు. ఎట్లనే గ్రౌండ్కి వస్తారు. మళ్ళీ ఈ ఎంకపల్లి నుంచి రాగిరెడ్డి నుంచి ఇక్కడనే ఉంటారు. కోంపల్లిలో ఆడతాను అప్పుడప్పుడు నైట్. ఎందుకు అక్కడ ఉంటారు? కోంపల్లి 2 మంచి మంచిగా ఉన్నాయి. అయినా నువ్వు బండ్ల కూడా అన్నది కాదు నేను బోయపల్లి. మా కాలేజ్ అవన్నీ ఇక మేము 4 సంవత్సరాలు ఇది 6 సంవత్సరం అది అన్నా ఇప్పుడు సత్యమన్నా పొద్దున సండే పొద్దున రేపు కావాలంటే తీపిస్తా. ముగ్గురము 2 మ్యాచెస్ కాదు ముగ్గురము మొత్తం ఏ టైం 7-2 లైన్ ఉండదు అప్పుడు 2 మ్యాచ్లు. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ టైగర్స్ అంటే అనుకో ఈరోజు శనివారం కాబట్టి ఉంటారు బాణుల బచ్చ అది వాటర్ తీసుకుపోండి బ్రో. చెప్పేసుకోరా చెప్పులు ఉన్నాయి కదా చాలా. మరి వాళ్ళకి ఇయ్యదురా వాటర్. పోరాటం అంటే పోరాటం కూడా చేస్తాం. యుద్ధానికి సై అంటారు. సున్నమై లేట్ అవుతుంది వద్దానా నువ్వు ఆగన్నా మనం పైన నాగేష్ అన్న పైన ఉన్నా కానీ బ్యాడ్ లైట్ అన్న ఎట్లయినా ఇవ్వాలి. బ్యాడ్ లైట్ ఉంది. మా వాళ్ళు 5 మినిట్స్ ఆడితే ఆడదు. ఇంకా సూర్యుడే కిందకి వెళ్ళిపోయిండు. మాకు ఇంకో వికెట్ పడింది అనుకో స్కోర్ 5 స్పీడ్గా ఆడరు, మెల్లగానే ఆడతారు. మేమే పైన ఉన్నాం స్కోర్లో. మా కౌశిక్ గారు వెళ్తారు నెక్స్ట్. ఈ పోరాళ్ళకి వాళ్ళు ఇది ఎక్కువ. అరే మిషన్ వెళ్తావా వెళ్ళి స్కూప్ షాట్ కొట్టరా. నీకు ఏ బాల్ వేసినా నువ్వు అంటాం. మనకి ఎట్లా ఇంకా 2 మ్యాచ్లు ఉంటాయి. ఒకటి ఉంది ఒకటి చుట్టుగా నడిపించాలి. బౌలర్ సెట్ అవుతాడు. బౌలర్లు లేరు అసలు. మనోజ్ గారు ఒక్కరి మీద భారం పడుతుంది. ఫైనల్కి ఉంటాడు కదా మనకి. ఉంటారు ఫైనల్. ఇప్పుడు ఎవరు ఉన్నారు నెక్స్ట్? అందరు ఉంటారు బట్ బౌలర్లు సరిపోరు. ఇంకో బౌలర్ ఉండాలి. ఇప్పుడు 5 వేయాలంటే 7 కుదురుతుంది. వరుణ్ వస్తాడు సెట్ అయిపోతుంది. కిట్టుగా నడిపితే సెట్ అవుతుంది. ఇంకో బౌలర్ ఉంటాడు. వరుణ్ చేయలేని కిట్టు చేయలేని రాయికుండు నువ్వు ఉన్నావు. అంటే ఫాస్ట్ బౌలర్ అన్న తను ఉన్నాడు. అశోక్ అన్న ఉన్నాడు. అశోక్ అన్న ఒక 4 బాల్ని ఎప్పుడు ఇచ్చినా కానీ నడిపిస్తాడు. ఆయన ఆడేదేమి రైట్ ఆర్మ్ ఇచ్చేద్దాం కూడా ఇక. అశోక్ భాయ్ రైట్ ఆర్మ్ ఇచ్చుడు దెంగుడు నెక్స్ట్ మ్యాచ్ అంట. అశోక్ పిట్టు మామ రైట్ ఆర్మ్ ఇచ్చుడు దెంగుడు ఏది గెలుస్తాం. ఇది గెలవకపోయినా మనకే పాయింట్లు. ఎట్లయినా గెలుస్తాం. ఇంకా కూడా టీమే తీసేద్దాం కదా. మా కొత్త టీం రిక్రూట్ చేద్దాం. మరి ఇది కూడా గెలిపి ఇప్పుడు నేను 40 రన్లు కొట్టినా. మొత్తం స్కోర్ టార్గెట్ 160. మన అయిపోయింది కదా. 4 బ్యాట్స్మెన్ 40 కొట్టరా.
ఏంద్రా చూస్తున్నావు ముఖము వాడిని అంటున్నాను వాడు ఫీల్ అవుతుంది. నేనేమనుకోను అట్లా. మొన్న అరే అవుట్ అవ్వకరా నువ్వు జస్ట్ నుంచుంటే చాలా మ్యాచ్ గెలుస్తామంటే లాస్ట్ బాల్ బాగుంది నీది ఉంది కదరా అసలు నీ బ్యాట్ తోటి వాడవు. అప్పుడు ఏం లేవు అన్న, ఏం లేవు అసలు, ఒక్క మాట కూడా లేదు అసలు. పైసలు అయితే నేను అడిగిన అరే ఏంద్రా ఇది పోతుందారా అంటే ఎందుకు పోదన్నా ఉన్న చిన్నగా దగ్గర ఉండే నువ్వు బాగా చేస్తా బాబాయ్, ఇప్పుడు ఫోన్ చేస్తా కొద్దిసేపు అదే పైసలే అడిగి ఫోన్ చేస్తాను నీకు. నేను అడగలేదు, నేను మ్యాచ్లో ఉన్నా అడగలేదు, సారీ. ఇప్పుడు ఫోన్ చేస్తాను. లేదు అయిపోలేదు, ఇంకా మస్తు పని ఉంది. పని అయిపోయింది బాబాయ్. చేస్తున్నావు అంటే ఇప్పుడు నీ ఫోన్ చూసుకోవాలి. కొడతాడు నీకు ఏం తెలుసురా కౌశిక్ గారి గురించి. లాస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడింది తెలుసా ఫస్ట్ బాల్ బిల్లా అనేస్తే బ్యాట్ కూడా పెడతలేడు సుల్లి గారు. ఉంది బాబాయ్, సారీ. ఒక్క మ్యాచ్ మ్యాచ్లో ఉండే పిల్లల దగ్గర ఉండే ఏమన్నా అంటే ఇది ఏమన్నా అంటే ఈ డైలాగ్ కొడతావు. నేను చేస్తా బాబాయ్, ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేశాను నీకు ఖచ్చితంగా. నేను వాళ్ళకి ఫోన్ చేసి నీకు ఫోన్ చేశాను. లేదు లేదు అట్లా ఏమి ఉండదు, నీకు ఒక హాఫ్ అన్ అవర్లో నేను ఫోన్ చేయకపోతే అడుగు. తెలిపినా ఎంత బిల్లా వేస్తే అంత మంచిది. సరే బాబాయ్, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వు బాబాయ్. నాకు పే చేస్తే మొత్తం ఇట్లా వీడియో తీసుకొని అందరం సరే నీకు హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేస్తాను. గుడ్ వన్ రే మనన్ గుడ్ వన్ దౌడాతో చలే జాతా ఆఫీస్. సరే బాబాయ్, ఫోన్ చేస్తున్నాను. సరే బాబాయ్, కోలూరు రా మనం చెప్దాం. ఇంకెంత కొట్టాలి చెప్పరా? మనన్ रिक्वायर्ड 9 है, मारना थोड़ा 9 रिक्वायर्ड 83 इन 54. सर में और टाइम लगता क्या आप लोगों को? 30 मिनट में हो जाता. 30 मिनट में लाइट चले जाता. हां इधर तक पहुंचना है, अपन जल्दी निकलेंगे. हां మనం వెళ్ళిపోయాంలే. మనం కౌశిక్ గారిని అవుట్ అయితే వెళ్దాం. ఆయన కొడతారు లేరా మన లాగా 30 రన్లు కొడితే వెళ్ళిపోవచ్చు. ఇంకా 3 ఓవర్లు ఆడతాం. షార్ట్ బాల్. గుడ్ షాట్ రే మనన్, గుడ్ షాట్ రే. हमारे इట్లాంటి కావాలి. గుడ్ షాట్ మనన్. షార్ట్ షార్ట్ अन्ना बैड लाइट అన్న ఆర్గనైజర్ బ్యాడ్ లైట్ మాకుంటే కూడా బ్యాడ్ లైటే మాకు చాలు. మేము 11 ఓవర్లు ఆడినాం. రేపు ఆడతాం కదా, ఇంకా కావాలా బ్యాటింగ్? రేపు ఆడతాం మేము కావాలంటే అరే రిషి 2 బాల్ ఆడతా అంటే చెప్పరా అంకుల్ ఎందుకు మీకు మాట్లాడు. చాలా 10 రన్లు వచ్చినాయి. 3 బాలకు 10. 3 బాలకు 10 మెడలు కూడా వచ్చినాయి అన్న. మెడలు వచ్చినాయి. 2 4లో వచ్చాయి. మ్యాచ్లో ఉంటాయి కదా సార్, అలా స్లెట్టింగ్ చేయడం గెలిచినా కదా ఆల్రెడీ. మ్యాచ్ బాగా తెలియలేదు.
దాన్ని ఆఫ్ బాల్ ఎట్లా అవుతుంది సమజ్ నీ ఆట ఆడాలి. ఆఫ్ సైడ్ ఆడాల్సింది లెగ్ సైడ్ ఆడుతున్నావు అంట. కొట్టేస్తుందా అరే వాన్ బ్యాట్ వేయరా మళ్ళా ఇంకో బ్యాట్ ఎందుకు ఇరగొట్టాం వాడిని ఇరగొట్టుకుంటాడు. అరే ఇది ఇరగొడతావు ఈ బ్యాట్ ని ఇరగొట్టుకోరా. डीएलएस डीएलएस दे दे बस डीएलएस दे दे रे हो गया डीएलएस మొత్తం చేస్తున్నా మరి బ్యాండ్ అయిపోతుంది बैटिंग ఏంద్రా అంత కనిపిస్తుంది. ముందే ఉండే అరే ముందే ఉండే పొద్దునుండే ఉండే ఉండే నేను చూసిన నేను 100% చూసిన నేను ఆడినా కదా ఆడినప్పుడు నేను ఫస్ట్ ఇట్లా చూసుకుంటే బ్యాట్లని చూసినప్పుడు అది ఉంది ఇచ్చేసా నీకు అన్న ఇట్లా అన్న ఏంటి రాంగనా ఇచ్చి వీడియో ఉంటుంది ఇచ్చిండ్రా ఏమో ఇచ్చినారా నాకు గుర్తులేదురా దానికి ఉండేమో చూడుకో వచ్చినారా బాయ్స్ ఇక టీం మీద 100 సెలబ్రేట్ చేయాలి బాగా మధ్యలో షాట్ రా बैटिंग बैटिंग నువ్వు మంచి లేదు కార్లో లేకపోతే నువ్వు మంచితనం పోయి మాట్లాడు కార్లో చాలు దశలు వాళ్ళ కార్ మన కార్ వద్దు దశలు వద్దు ఇది ఆర్టీసీ ఆడింది ఇదా ఇదా ఇప్పుడు దించు ఇప్పుడు దించురా ఇది ఇది అర్జున్ షాట్ రా మనన్ సారీ సమత్ అదే మన కాలేజ్ టీం జెర్సీ అని చెప్పాలి టెన్నిస్ బాల్ టోర్నమెంట్ కూడా టెన్నిస్ బాల్ టోర్నమెంట్ మీ టీమే కుక్కర్ కొట్టినట్టు కొట్టింది లేదు నాది వాళ్ళే కొట్టింది కొట్టింది ఫస్ట్ మ్యాచ్ శ్రీకాంత్ వాళ్ళ టీం గెలిపించిన కదా పోయి రాహుల్ అన్న వాళ్ళ టీం వాళ్ళని ఇంకో మ్యాచ్ గెలిపిస్తుండేరా నేను ఫైనల్ మ్యాచ్ శ్రీకాంత్ గారు లాస్ట్ పంపి అన్న కొట్టు 14 రన్లు అంటూ వాళ్ళతోటే కదా ఫైనల్స్ సెమీఫైనల్ నేను 10 రన్లు కొట్టిన 5 బాల్ లాస్ట్ బాల్ కొట్టాల్సింది గౌర్ గుడ్డా చేసి నేను జరిగిన గోల్డ్ అయినా ఇంకా కొట్టాలి బౌల్ రావారు అనుకున్నా హర్ష గారు హర్ష ఎవరున్నాడు బక్కర్ బక్కోడు అవును బక్కోడు భార్గవ్ గారు అలా భార్గవ్ గారితో తిరుగుతారు స్పెట్స్ పెట్టుకొని ఏ అమ్మ నేను ఫస్ట్ కొట్టేసిన నేను లాస్ట్ 6 బాల్కే పోయింది శ్రీకాంత్ పంపలేదు నన్ను నేను అనుకున్నారే నేను ఇంటర్నేషనల్ టెన్నిస్ బాల్ ప్లేయర్ అన్నారా లాస్ట్ పంపి ఏంద్రా శ్రీకాంత్ అంటే ఇప్పుడు వెళ్ళాను అన్నాడు 6 బాల్ 14 రన్లు అనుకుంటా నాకు ఇంకా ఉంది అదాన్ని కొట్టే లాస్ట్ బాల్ అవుట్ అయిపోయింది
నేను పొద్దున ఉన్నప్పుడైతే లేకుండా ఇంత లేకుండా కానీ ఉండేలా క్రాక్ ఉండే అంటే ఇక సీట్ అరే ఇంకో 2 సార్లు నీడుండే నేను ఈడ చూడండి సాయి ఇంకో 2 సార్లు ఆడు రీపోలని లేకపోతే మళ్ళీ వచ్చి ఇదాకి ఏమంత కాలేదు మరి ఇంత దానికి అదే ఇడవరు మస్తు ఓపెన్ బాటం చేసి కాబట్టి వాడు చూసుకుంటా అంతే అర్థమైంది. అవునండి షార్ట్ రా మేమే ఫీలింగ్ కాదు ఏం దానికి వదిలేసా అలా ఆడింపు బాగానే ఉంది బాగా బాలింగ్ చేసినాం కదా సైలెంట్ ఉండాలి చేసింది ఏమన్నా అవుట్ అంటున్నాను షూట్ కొట్టు అంటున్నాను ఏడులో అదే డ్యూటీ ఇంటికొస్తాను ఇంటికొచ్చిన పిల్లర్ మీద పిల్లర్ మీద అంటే నాకు ఏం తెలియదు నేను బ్యాటింగ్ చేసిన అందరూ మాట్లాడుకుంటే అల్లు డక్కోట్లు ముగ్గురు అప్పుడు నేను వచ్చిన నేను బ్యాట్ ఉంటే నా బ్యాట్ మూతరేనన్నా ఉంటారు లాస్ట్ నేను నాన్న ఎందుకు వస్తున్నావు నాకు తెలియదు నేను బ్యాట్ ఇస్తున్నా హాట్ స్కూల్ ఫ్యూచర్ లీగ్ రాహుల్ నెంబర్ ఇవ్వ అరే ఒక నెంబర్ ఫోన్ చేసుకుంటా తప్పనుకొని 2 పాయింట్స్ ఐదు నేను తర్వాత మ్యాచ్ ఆడినాం అది నాకు కోపం మీద అరే మనం ఫోన్ చేసి క్రాస్ బ్యాక్ గోబాలి బాయ్ బాయ్ బాబాయ్ నాగన్న క్యాబ్ పెట్టుకోండి తాడి పైన తాడేదన్నా బాబాయ్ పైసలు ఇస్తా బాబాయ్ అరే 2 నెలలు బాబాయ్ అమ్మా ఏ ఫీల్డింగ్ అంతా పొద్దున సంవత్సరాలు లెక్క పొద్దున వాడు మెల్ల బాల్ వెళ్ళిపోయినాక ఇట్లా కాలు కాలు వదిలేదు కానీ సమస్య అయితే కరెక్ట్ ఇట్లా పట్టి చూద్దాం అన్నట్టు బాబాయ్ गुड ट्राई माना गुड ट्राई कुछ नहीं होता रे
అరే మనం కొట్టింది నాకు 4 డ్రాప్ చేసినట్టు మనకి అక్కడ ఒక 4 అదే లేదన్న గీడొక 4 ఆడొక 4 అంతే అన్నాడు 2 ఒకటే అన్న అటు కూడా ఒక 6 కొట్టినట్టు. అదే సిక్స్ కొట్టింది 3 4 అటు ఒక లేదు 4 రెండు అటు ఒక 4 ఇటు ఒక 4 అంతే అరే ఒకటి వల్ల 2 కొట్టింటారు అదే అదే ఓవర్ అటు ఒక కాదు కాదు ఒక 4 కొట్టేవాడు అన్న ఇప్పుడు కొట్టింది పట్టు అన్న కొట్లే కొట్టను 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 ఈయన 2 ట్రై చేస్తే ఈయన వికెట్ కార్డ్ ఆగలేదు ఒక 4 కొట్టి 2 నాకు 7 వరకు చావుకునే 4 కొట్టి 2 ఒకటి ఆడు టూ సమన్ అనింగ్రా ఇంకోటి కూడా వస్తుంది గుడ్ వన్ మానన్ జో అట్లా అట్లా సింగిల్ తీసాను స్లో మోషన్ ఇక్కడ వరకు అయితే బ్యాటింగ్ చేసి రెండు ఇది కూడా నేను ఏసీలో నీకు ఒకసారి 2 వికెట్స్ పడిపోయింది నేను పడున్నాను ఇంకా ఇంకా రాలేదు దీనికి 2 ఏమో పడ్డాయి ఫోన్స్ లేదు లేరా ఎంత కొట్టాలి మనోజ్ రన్లు అంటే ఉరికిస్తున్నాడు అంటే ఉరికిస్తున్నాడు బర్మెంట్ ఎంత 40 ఏసీలో బౌండరీ కొట్టు తక్కువ 15 133 34 in 30 వెనకాల కొట్టారు వెనకాల ట్రై చేస్తా ఉంటాను. హెల్మెట్ చాలా కొట్టే మన చెక్కలు వచ్చాయి ఎక్కడ కొట్టిన వస్తున్నాయి అరే షార్ట్ బాయ్ సీడ్ కొడితే వాడు కొట్టాలడా బ్యాటింగ్ రే మనం గుడ్ వన్ యార్ అరే మ్యాచ్ వాడంటే ప్రాక్టీస్ చేస్తాడు 29 30 నిన్న లేదురా కొట్టాడు బౌలింగ్ మిషన్ అది కిట్ అన్న మన ఎట్లా ఇప్పుడు అదే కిట్ నువ్వు తీసుకెళ్ళిపోతావు ఎక్కడ నేను తీసుకెళ్ళిపోతే రేపు వస్తుంది ఇవాళ వేరే అన్న కార్లు ఇస్తున్నాం మేము మన కార్ రేపు వస్తుంది నువ్వు ఇంత పెట్టుకోవే సరే మనోజ్ గాంధీ అరే బాగా మాట్లాడుకోండి రా లేదా మనోజ్ గాంధీ దగ్గర పెట్టి రేపు పొద్దున్న తీసుకున్నాం మనోజ్ ఏం రా పొద్దునుంటావు కదా కిందనా పోతే పోదలే నేను నైట్ వచ్చి తీసుకెళ్ళి పెడతాను అరే ఉన్న కొట్టురా అరే అరే దానికి ప్రాక్టీస్ కావాలరా అవుతుంది ప్రాక్టీస్ ఇక్కడే చేసుకోరా ఏం కాదు నేను 7-6 డౌన్ ఆడుతుండే కోచ్ అప్పట్లో రావాలని నాకని కింద ఆడేపోయాను నేను రావాలని లాస్ట్ ఆడుతుంది నేను బాలింగ్ చేసుకుంటాను ఆ సైడ్ వచ్చిన బౌండరీ వెళ్తున్నాను మిడిల్తోనే ఎక్కడైనా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు వేసే పేస్ ఇప్పుడు మనం ఈ పేస్తోనే మిడిల్ చేసి ఈ కొచ్చి పడుతుంది అది ఇంకొంచెం చెప్పు దాన్ని ఆడదు పైసలు ఇప్పుడే పెట్టాడదాం దా అన్న వాళ్ళ బుద్ధ ధైర్యం తీసేసిన ఓడిపోమన్న ఈ బాల్ కొట్టాలా సార్ ట్రై చేద్దాం అనుకుంటూ
రన్నింగ్ రా అది కూడా అంతే 44, 45. ఎవరన్నా నీ పక్కకు గెలుస్తారు. మాకు తెలుసు అది. ఇప్పుడు ఒక్క వాళ్ళ ముందు ఓడిపోతారా? ఆ? ఓడిపోతారు. చెప్పాలా చెప్పన్నా ఎంపైలు చెప్పాలా? అన్నా నువ్వు 85 లక్షల రూపాయలు ఇచ్చి చెప్పు చెప్పుకో పత్తి ప్లేట్ అవుతుంది. నువ్వు చెప్పన్నా చెప్పరు. చెప్పు చెప్పలేం కాదు, వదిలేం కాదు. నువ్వు చెప్పు చూడు అదే మన టీం కదా ఇది. కాదు నువ్వు చెప్పు చూడు అన్న అదే మన టీం అది. ఆ పిచ్చి తీసేసేస్తాను నేను దానికి బాల్ పడినప్పుడు నీకు ఒక్క వెళ్తే బయట లేకపోతే బాల్ వేసిందనుకో బ్యాట్స్మెన్ చాలా ఆపిండనుకో కొట్టొద్దు చేయొద్దు దాన్ని. ఒక రేంజ్లో ఫీల్ అవుతుంది కదా. సమాధానం ఇస్తారా ఇద్దరు పడుతుందా ఇద్దరు బాల్స్ కూడా సేమ్ 33. అవసరం లేదు లేదురా నువ్వు మేము ట్రెక్కింగ్ చేసి చచ్చిపోతాను ఒక మ్యాచ్ చూసినాం అది వేరు ఉంటుంది వాళ్ళందరూ ఉంటే ఇంకా ఒకటి అర్థం చేసుకో, బ్యాటింగ్ చేసేటప్పుడు స్లెడ్జింగ్ చేస్తే ఇంకో స్లెడ్జింగ్ చేస్తుంటారు. వాళ్ళ బౌలింగ్ చేసేటప్పుడు ఉన్నాం బాగా తీసుకొని కొడుతుండే అది ఒక్కొక్కటి అప్పట్లో అసలు ఆటలు వెళ్ళిపోతుండే చూసిన కూడా మేము ముగ్గురం పోతుంటాం ఫస్ట్ దిగానన్న ఈ అన్న పోతాడు ఇంకా వేరే వస్తాడు షార్ట్ చలో 50 అయిపోవాలి తొందరగా. పాపం నాడు అండర్ అన్న లేట్ అవుతుంది మనం వెళ్దాం సాయిష్ అన్న ఆడుకుంటాడు కావాలి లేదా మల్లేష్ అన్న ఆడుతాడు మనోజ్ అన్న కూడా ఉన్నాడు ఇప్పుడు మంచిగాడు పోతుండే. చార్జర్ లవ్ చూసుకున్నా అన్న నువ్వు ఉంచుకో కార్లు అరే నువ్వు ఉంచుకోరా నీకెందుకు లేదు మనోజ్ గాని కానీ సెక్కి ఏంటిదన్న నువ్వు మళ్ళీ 2 మ్యాచ్లు అవి రానన్నావు అనుకో ఏ వస్తా ఫోన్స్ అరే తీసుకుందాం రా తొందరపడకు లేదు మన బెట్టింగ్ అయితే ఇస్తావా మన ఇంటికాడ? ఇంకేం లేదు కదా ఈరోజు ఎందుకుంటాయి ఒక రోజు రా మ్యాచ్కి తీరా. నీవన్ను అది ఓకే. మనం అయితే ఎన్ని మ్యాచ్ ఉంటాను సెకండ్ మ్యాచ్ వస్తావా భలే అరే సిపిఎల్ రా టీపీఎల్ కాదు సిపిఎల్ మస్తు లేట్ వస్తున్నారు. చెప్తా మరి నీకు ఫోన్ చేస్తా ఉంటే వచ్చాయి సరే నేనైతే పిలుస్తా ఒకవేళ అవసరం పడితే వచ్చాయి కౌశిక్ గారు మళ్ళీ మా నెక్స్ట్ వీక్ మ్యాచ్ అప్పుడు కలుస్తాడు. మనకు 1 day 2 days అయితే వస్తుంది మన దగ్గర. ఇంకా బెస్ట్ అన్న అయితే అప్పటి వరకు నీ దగ్గర పెట్టుకుంటా అంటే పెట్టుకోవాలి. చార్జర్ నెక్స్ట్ వీకే వస్తాం నెక్స్ట్ వీక్ వస్తాం. అదే అక్కడ వైర్ ఉంది కానీ నీ ముందే అరే ఆ కిట్ సాయి చెల్లురా నా ఫోన్ నా అన్న వేసుకొని ఉండండి మనం చేసుకుంటావా మల్లేష్ అన్న వేసుకొని ఉండు ప్లీజ్ ఎవరు సమాధి వేసుకో బ్యాటింగ్ ఏమా అరే హెల్మెట్ రా. అరే అవసరం లేదు పోనా ఏ ఇరా అవసరం లేదన్నా. అరే ఇరా
అంత హైట్ ఉన్నా అదే కదా స్వీప్ కూడా రాదా నీకైతే స్వీప్ కొడితే రాదు. అసలే కనిపించదు హెల్మెట్ లో మళ్ళీ కనిపించింది అంటే అద్దాలు పెట్టుకున్నా దాంట్లో వేసుకోండి చాలు ఇది అవసరం లేదు రన్లు ఉన్నాయి కదా 17 దగ్గర కొడతాడు అవుట్ అయ్యి స్కోర్ వెళ్ళేలోపు లైట్ అన్నా అరే అవుట్ అయితే తేజు గెలిపించారు ఇంకెవరు అవుట్ అవుతారన్నా నాకే రాదు బ్యాటింగ్. సమాజ్ గారు ఎంత కొట్టాలి నాకే అవుట్ నాకే రాదు ఓకే మళ్ళీ ఎందుకు టెన్షన్ 17 balls ఉన్నాయి ఎంతరా 17 balls 16 అరే 17 బాల్ 16 బాల్ 17 ఎందుకన్నా మంచిది ఒక 4 కొట్టండి మధ్యలో దగ్గరకు వస్తుంది వాటర్ ఉన్నాయి అందులో ఇప్పుడు ఇలా వాటర్ ఇవ్వండి అన్న వాటర్ మళ్ళీ అన్న రేపు మేడం గారు షూ చేసుకో అవసరం లేదు కనిపిస్తున్నాడు టెన్నే ఉన్నామా వికెట్ పడితే 10 పోతుంది గాడ్ బాయ్ 4 क्या छोटा पापा छोटा 3 రన్లు ఉన్నాయి ఎంత కొట్టాలరా రేపు హాస్టల్లోనే ఉంటావు కదరా 10 హాస్టల్లోనే ఉంటావు కదా మోస్ట్లీ సరే ఫోన్ చేసుకోవచ్చు ఉంటాలే మ్యాచ్ ఆడకపోయినా కలుగుతాం ముట్టిగా మధ్యాహ్నం మన ఫ్రీయే కదా 3 గంటలు ఇదేంది వన్ డే లీగ్ తీసుకెళ్తున్నాం ఏంది వాడికి 50 కోసం తక్కువ మనకి అది ఉంది వాడు 6 వేస్తాడు అనుకో మళ్ళీ తర్వాత వైడ్ 4 వేస్తే అందుకని సమాల్ మారే 50 దేకేంది కడు రెడీగా ఉండి పక్కా అవుట్ అవుతాడు ఓకే పక్కా అవుట్ అన్నాను అంటే అలాగా ఆడ అవుట్ పాపం చూడు సమాల్ అచ్చా ఏ మార్ రే వాళ్ళు ఉండు 50 के लिए నాకు బోల్ కొట్టున్నాడు ఏం కాదు ఏ ఉండవు అవుటే వస్తాడు చూడండి నేను లాస్ట్ బాల్ దాకుంటా అవుట్ సాషన్ అవుట్ అని నాకు హిందీ వచ్చేస్తా అంటే పేరు చూడగానే అట్లా వచ్చేస్తుంది అరే అరే వాడి గేమ్ లో ప్రతిదీ నాకు తెలుసు వాడు ఎంత మాత్రం పాటగాడు అరే ఓకే అరే చూడరా తమ్ముడు కౌశిక్ గారిని చూడండి అరే కౌశిక్ గారు పేడ పౌరై పేడపో అరే జల్దీ రమ్మని పాటలు అరే జల్దీ రారా సమర్ జల్దీ తీరా చింటూ భయపడుతున్నాడు ఏదో పాస్కోర్ ఇంకా 146 ఉంది జల్దీ రా పాట తీరా ఎందుకు కొట్టాలి అరే కౌశిక్ ఏరా అరే ఇక్కడ నా? అరే నువ్వు ఆ చెట్టు కొట్టాలా? బ్యాటింగ్ కాదు పక్కన పెట్టు సరే అది కాదు ఆ బాల్ ఏ వై ఫ్రీగా ఆడొచ్చు కదా నిశాంత్ అన్న ఇది నువ్వు ఇట్లా డిఫెండ్ చేసి స్టోరీ ఆడుకోవాలి ఒరే ఎన్ని బాల్కి? 10 అది భయం సాయి గారు అప్పుడు ఈయననే పంపేది ఉంటుంది రిటర్న్ వేసేట్టు తేజు నువ్వు కూడా ఎందుకని మంచిది పేడపో వెనకాల ఉన్నాయి కదా తీసుకోవాలి అవి ఎవరివి నీ వారా
వస్తున్నా వస్తున్నా ఏం చేస్తున్నారా ఇప్పుడు ఒకటి కూడా ఇంద్రా సమాజ్ మన వాళ్ళు ఏం చేస్తుంది చూడు నీ అబ్బా ఆ గ్లౌజ్ తీసుకొని నువ్వు వెళ్ళరా వికెట్ వేస్తే తెలుస్తుంది అన్నది వేసుకో వ్యూస్ వస్తాయి అందరూ నీకోసం డిఫరెన్స్ ఆడి లాస్ట్లో 48 ఎంత అవుట్ అయ్యి నీ 50 ఓడితో ఏమో వెళ్ళిపోదా అని వాళ్ళ ఆయన అడవి డేక్తావు నేను గుర్తు పాటు పోయా ఎంత కొట్టాలి అయిపోయింది ఓవర్ 8 రన్స్ 4 అయిపోయిందా 6 ఈ ఫోన్ తీసుకుపోయింది లేదు నా బ్యాగ్ ఓడిపోతా అన్న ఫోన్ వచ్చింది ఆయన అక్కడ ఉంది ఆయన ఓడిపోతాం ఇట్లాంటిగా ఆయన తీసుకుంటారు నమ్మకం కూడా అదే కదా నేను కొట్టుకొని కొట్టేసిన కొట్టాను నీ బ్యాగ్ చేయండి కౌశిక్ ఫోన్ నింగాల అన్ని అంత బాల్ పెట్టుకొని అసలు మా దాకా రాదంటే ఈరోజు కనీసం 50 కొడుతుంటే ఈ అమ్మ కానీ నోట్లతో కరెక్ట్ అయిపోయింది మనకి కొట్టేది హైట్ ఉందా మధ్యలో ఒక 2D వచ్చినా చాలు నేను ఫోన్ కొట్టాడా రిషి ఫోన్ గేమ్ అర్థం కాదు గేమ్ ఫినిష్ చేసుకొని కూడా రావాలి బ్యాటింగ్ రా కౌశిక్ 4-6 కొట్టమల్ల తెలిసిన 10 బాల్ 10 కొట్టాలి ఎన్నిసార్లు చెప్పాలి నాట్ అవుట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యావరేజ్ కొట్టుకోవాలి